రాజ్యాంగ అనలిస్ట్ డాక్టర్ జయరాం గారు కూడా జాయిన్ అయ్యారు. జయరాం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సునీత గారు. ఎస్, నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఎస్ శ్రీవాణి గారు, సో ఇందాక విన్నారు వెంకటేశ్వర్లు గారు కామెంట్స్ విన్నారు, నుమన్ గారు కామెంట్స్ విన్నారు. నేను డ్రైవ్ లో ఉన్నాను. ఓకే ఓకే చెప్పండి. ఇది ఒకటేంటంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్. యాక్చువల్ గా నేను డ్రైవ్ లో ఉన్నాను, సైడ్ అవ్వాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మాట్లాడిన తర్వాత నెక్స్ట్ దాంట్లో డెఫినెట్ గా నేను సైడ్ ఉంటాను. సారీ ఫర్. యాక్చువల్ గా దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇవంతా గందరగోళమైన అంశాలు, లేకపోతే పాజిటివ్ నెగిటివ్ అంశాలు చాలా జరుగుతున్నాయి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కాళేశ్వరంలో జరుగుతున్న దోపిడిని బయట పెట్టాలి. కాళేశ్వరంలో A to Z కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరిని వదిలిపెట్టొద్దు. కానీ కాంగ్రెస్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే ఎవరికి తెలియదు అనుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్ తెలియటం లేదా? అప్పటి రామకృష్ణారావు గారు ఇప్పటి సిఎస్ ఒక్కరే, అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు సిఎస్ ఒక్కరే. మరి ఆయనను మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల సెక్రటరియట్ లో డిస్కషన్ చేసేటప్పుడు ఆయనను పక్కన కూర్చోబెట్టేసి కమిటీ ఎలా డిస్కస్ చేసింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. అది ఇది వైరల్ అవుతున్న న్యూస్. అంటే ఒక ఫైనాన్స్ సెక్రటరీ స్ట్రైట్ గా అందులోపల పూర్తి స్థాయి లోపల నిధులను రిలీజ్ చేశారు. ఎక్కడ ఎలాంటి బ్లాక్ చేయలేదు. మిగతా ఏ డిపార్ట్మెంట్ లో బ్లాక్ చేసినా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిన వ్యక్తికి మీరు పదోన్నతి ఇచ్చేసి మీ చీఫ్ సెక్రటరీ ఇలా కూర్చోబెట్టారనేది ఒక ప్రశ్న. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆయన ఒక్కడే కాదు, ఇట్లా కొంతమంది అధికారులకి ప్రమోషన్ తో పాటు ప్రయారిటీ కూడా ఎందుకు ఇస్తున్నారు అనేది మరొక ప్రశ్న. అంటే ఇదంతా ఏం జరుగుతుందంటే ఫస్ట్ రాజకీయము, నెక్స్ట్ కేసీఆర్. అంటే రాజకీయము కేసీఆర్ టార్గెట్ అయితేనే ప్రజలకు ఉపయోగం ఉంటుందా? కేసీఆర్ ను టార్గెట్ చేయడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్న లొసులన్నీ బయటపడతాయా? కేసీఆర్ తో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరిని దీనిలో ఎందుకు ఇన్వాల్వ్ చేయటం లేదు? మరి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్న రామకృష్ణారావు గారిని మరి ఎందుకు మీరు పక్కన పెట్టేసినట్టు? ఇలా అధికారులకు ఎందుకు పదోన్నతి ఇచ్చినట్టు? ఆయనకు కూడా వచ్చింది అనుకోండి, సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు. అంటే వీటికి ఆన్సర్ ఉంటుందని నేను కూడా అనుకోవటం లేదు. మిత్రుడు ఏం చెప్తాడో నేను కూడా వినాలని చూస్తున్నాను. ఈ లోపు ఈ డ్రైవ్ లోపల మిత్రుడు ఏం చెప్తాడో మళ్ళీ వస్తానండి. జయరాం గారు మంచి పాయింట్ చెప్పారు, నేను మళ్ళీ వస్తాను. శ్రీవాణి గారు